ఓం శక్తియే పరాశక్తియే, ఓం శక్తియే ఆది పరాశక్తియే, ఓం శక్తియే మరువూరరసియే, ఓం శక్తియే ఓం వినాయక, ఓం శక్తియే ఓం కామాక్షియే, ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే. అడిగళార్ జీవిత చరిత్ర రాయాలి, ఆలయ చరిత్రను రాతి శిల్పాలపై చెక్కాలి. దీని వివరణ ఏమనగా, చాలామంది మహానుభావులు లోక కళ్యాణం కొరకు తమ జీవితాలను ధారపోశారు. అటువంటి వారి చరిత్రలు ముందు తరాల వారికి తెలియడానికై శిలా శాసనాలుగా తామ్రపత్రాలలో అంటే రాగిరేకుల మీద రాసి నిక్షిప్తం చేసి ఉంచారు. అలాగే గతంలో గోరఖ్ సిద్ధులుగా ఉండి ఇప్పుడు నడయాడే దైవంగా దైవాంశ సంభూతులైన మన అడిగళారు గారు గృహస్థంలో ఉంటూ ప్రపంచంలో ఉన్న ప్రజలందరి యోగక్షేమాల కొరకు వారు ఆధ్యాత్మిక పథంలో పయనించేందుకు అహర్నిశలు శ్రమించిన ఆ అమ్మవారి జీవిత చరిత్రను, ఆలయ చరిత్రను భావితరాలకు అందించడం మన కర్తవ్యం. ఎందుకంటే ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించటంలో భావితరాల వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి శిలాశాసనాలతో తామ్రపత్రాలలోనే కాకుండా ఇప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ సేవతో ముందు తరాలకు అందించాలి. ఓం శక్తి. అమ్మ అనుగ్రహం కావాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చూపే మార్గాన్ని అనుసరించండి.